సమతాకుం 2026 బ్రహ్మోత్సవాలు ముగిశాయి. 4వ వార్షికోత్సవాలకు తరలివచ్చిన భక్తులు ఉత్సవాల్లో పాల్గొని తరించారు. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 11 రోజుల పాటు సాగిన ఉత్సవాలు జగమంతా పొలకించిపోయేలా చేసింది. మతి నిండా భక్తిభావాన్ని నింపింది. శ్రీ రామానుజాచార్య 108 దివ్యదేశాల 4వ వార్షిక సమతాకుం బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆర్ద్ర నక్షత్రాన మొదలైన ఈ ఉత్సవాలు అద్భుతం, అమోఘం అన్నట్లుగా సాగాయి. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 9 వరకు 11 రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. ప్రతి సంవత్సరం సమతాకుం పేరుతో మహోత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. భక్తకోటిని పరవశింపచేసేలా అద్భుత అద్వితీయ ఘట్టాలు కళ్లకు కట్టాయి. అంకురార్పణతో ఆరంభమైన బ్రహ్మోత్సవాలు శ్రీపుష్ప యాగం, ద్వాదశ ఆరాధన, దేవతోద్వాసన, మహాపూర్ణాహుతితో పూర్తయ్యాయి. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ద్వాదశ ఆరాధన కార్యక్రమం జరిగింది. పుష్పాలతో వరుసగా 12 ఆరాధనలు చేశారు. ఇలా సుప్రభాతం నుంచి శయనోత్సవం వరకు 12 సార్లు ఆరాధనలు జరిపించారు. పుష్పయాగ మహోత్సవం వైభవంగా సాగింది. మలయప్ప స్వామి అమ్మవార్ల ఉత్సవవర్లను పట్టు వస్త్రాభరణాలతో అలంకరించి వేద మంత్రాల నడుమ పుష్ప కైంకర్యం సాగింది. వేద పండితులు ఋగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాల్ని పఠించారు. లక్ష్మిని ఆరాధన చేసి స్వామికి పుష్పార్చన చేశారు. సాకేత రామచంద్ర స్వామిని పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి వేద మంత్రాల నడుమ పుష్ప కైంకర్యం జరిగింది. పూల బుట్టలతో గుట్టలుగా ఈ అభిషేకం కొనసాగింది. అర్చకమూర్తులు శ్రీపుష్ప యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత పెరుమాళ్లని యాగశాలకు తీసుకొచ్చి మహాపూర్ణాహుతి జరిపించారు. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి భక్తులందరికీ స్వయంగా కుంభజలాలతో సంప్రోక్షణ చేసి మంగళ శాసనముల్ని అనుగ్రహించారు. మహాపూర్ణాహుతి తర్వాత తీర్థ ప్రసాద వినియోగంతో సమతాకుం 2026 4వ బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.